ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా యొక్క శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు ఒక సంతోషకరమైన మాట తెలియచేయాలని ఆశపడతా ఉన్నారు. చూద్దామా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్. మనం ఎక్కడ ఆనందించాలంట? ఇన్ ద లార్డ్ అంటే ప్రభువులో ఆనందించాల, లోకంలో కాదు. నిజంగా ఆ మాట ఆ యొక్క ఎంఫసైజ్ చేయడానికి గల కారణం ఏంటంటే, అంటే నొక్కి చెప్పడానికి గల కారణం ఏంటంటే, ప్రభువులోనే మన ఆనందం ఉండాలి, యేసయ్యలోనే మనకు సంతోషం ఉండాలి. ఇంక ఎక్కడ ఆనందిద్దాం అనుకున్నా ఆ ఆనందం నీ జీవితానికి ఎంత మాత్రం మేలు చేయదు. నీ జీవితాన్ని నష్టపరచడానికే ఆ ఆనందం, ఈ లోక ఆనందం. అందుకే ఓన్లీ హ్యాపీనెస్ మనం కోరుకోకూడదు. మనం కోరుకోవాల్సింది ఇన్ ద లార్డ్ అంటే ప్రభువులో ఆనందాన్ని మనం కోరుకుంటే ఆ ఆనందం శాశ్వతమైనది. ఆ ఆనందం మనం ఈ భూమి మీద బ్రతికినంతకాలం మనతో ఉంటుంది. అంటే ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో సంభవించినా ఆ ఆనందాన్ని ఎవరు తీసివేయలేరు. ఎందుకంటే అది ప్రభువు ఇచ్చే ఆనందం. ప్రభువులో ఉన్న ఆనందం నీవు నేను కలిగి ఉంటే మన జీవితాలు చాలా ధన్యకరంగా ఉంటాయి. ఈరోజు ఎలాంటి ఆనందంలో నువ్వు కొనసాగుతున్నావో ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.